తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైనటువంటి పథకం ఏంటి అంటే ఇందిరమ్మ అమృతం. ఎవరి కోసం ఈ ఇందిరమ్మ అమృతం అనేటువంటి పథకాన్ని ప్రారంభించారు అంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో కిషోర బాలికలు ఎవరైతే ఉన్నారో వారి కోసం ప్రారంభించిన పథకం. కిషోర బాలికలు అనగా 14 నుంచి 18 సంవత్సరాల వయసున్నటువంటి అమ్మాయిలు ఎవరైతే రక్తహీనతతో బాధపడుతూ ఉన్నారో వారిని ఆ రక్తహీనత నుంచి బయటపడేసేందుకోసం ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాము అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుపుతా ఉంది. సో ఈ పథకాన్ని ఎవరు ప్రారంభించారు అంటే మనం ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మహిళా మరియు శిశు సంక్షేమ శాఖకి మంత్రిగా బాధ్యత వహిస్తున్నటువంటి సీతక్క గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించారు. సో ఈ పథకం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుందా అంటే కాదు, పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్టులో భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఇంకా ఆసిఫాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్కి సంబంధించి అలాగే జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో కూడా ఈ పథకాన్ని అమలు చేయబోతా ఉన్నారు. ఈ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, ఆసిఫాబాద్, దీంతో పాటు కొత్తగూడెం ఈ జిల్లాలకి సంబంధించి సుమారు 50,269 మంది ఎవరైతే ఈ కిషోర బాలికలు ఉన్నారో వారికి సంబంధించి ఈ పథకం ద్వారా బెనిఫిట్ చేయబోతా ఉన్నారు. ఈ రక్తహీనతను తగ్గించేటువంటి టాబ్లెట్స్ కానీ రక్తహీనతను కంట్రోల్ చేసేటువంటి ఫుడ్ని కానీ వీరికి అంగన్వాడీ సెంటర్స్ ద్వారా అందించబోతా ఉన్నారు. సో ఇదే ఈ ఇందిరమ్మ అమృత పథకం. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా ఎవరైతే అనీమియాతో బాధపడుతూ ఉంటారో, రక్తహీనతతో బాధపడేటువంటి కిషోర బాలికలు ఉన్నారో వారికి బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నాము అని చెప్పేసి 2025-26లో తెలిపింది. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇందిరమ్మ అమృతం అనేటువంటి పథకంని ప్రారంభించింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పైలట్ ప్రాజెక్టుగా 3 జిల్లాలలో అమలవుతుంది. సుమారు 50,000 కంటే ఎక్కువ మందికి ఈ పథకం ద్వారా ఈ 3 జిల్లాలలో కిషోర బాలికలకి బెనిఫిట్ చేయబోతా ఉన్నారు. సో ఇలా ఈ పథకాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ఎక్కడైనా క్వశ్చన్ వస్తే ఆన్సర్గా చేయండి. సో మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి ఈ కాంటెంట్ ఎంతగానో ఉపయోగపడుతుంది, కొత్త పథకం కాబట్టి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.